నాకు మంత్రి పదవి ఇవ్వలేదు, టీటీడీ చైర్మన్ ఇవ్వలేదు, శాసనసభ స్పీకర్ ఇవ్వలేదు, నాకు ప్రియారిటీ ఇవ్వలేదు అని రఘురామకృష్ణంరాజు గారు ఏమైనా భావిస్తూ ఉన్నారేమో గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, తెలియదు. కానీ తన ప్రతి చర్య కూటమికి, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి శరాఘాతంలో మిగిలిపోతుంది. తెలుగుదేశం పార్టీని దాదాపు ముంచే పనులే రఘురామకృష్ణంరాజు గారు చేస్తూ ఉన్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆఫ్ ది రికార్డు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. బహుశా వాళ్ళ మీద ఏమైనా కోపం ఉందేమో, ఈ విధంగా అదే పార్టీలోనే ఉండి ఈ విధంగా తీర్చుకుంటున్నారేమో కూడా తెలియడం లేదు అని నెటిజన్లు కూడా కమెంట్ చేస్తూ ఉన్నారు. కారణం, నోరు తెలిస్తే మతాల గురించి, కులాల గురించి, కలెక్టర్ల మీద కూడా డైరెక్ట్ వ్యాఖ్యలు ఓపెన్గానే పబ్లిక్గానే ఆయన మాట్లాడుతూ ఉండడం, ఈ వ్యాఖ్యల చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈవెన్ అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. తాజాగా మందకృష్ణ మాదిక్ గారు కూడా చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘురామకృష్ణంరాజు గారి వ్యాఖ్యలు 2 తెలుగు రాష్ట్రాల్లోనే చర్చ జరగడం లేదు, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు ఆయన. ఒక ఆకిబీడులో 67 మంది దళితుల మీద కేసులు పెట్టి ఎత్తుకొని జైల్లో పడేయడం ఏంటి, అంటే కులాలు మతాల గురించి ఆయన మాట్లాడడం ఏంటి. నేను నేరుగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాను, ఈ విషయంలో ఆయన ఏం చెప్తారో చూస్తాను, ఆయన ఏం చేస్తారో చూసిన తర్వాత మా స్పందన ఉంటుంది. దళితులను అవమానిస్తూ కూర్చుంటాం, ఇష్టరీతిని వ్యవహరించుకుంటూ కూర్చుంటామంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా మా ఆత్మగౌరవ పోరాటాన్ని అయితే మేము చేసే తీరతాం అని చెప్పి రఘురామకృష్ణంరాజు గారిని ఉద్దేశించి మందకృష్ణ గారు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలే చేశారు. వెరసి ఒకటైతే ఫ్యాక్ట్, ఏ వర్గాలైతే తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలను ఆదరించి ప్రభుత్వంలోకి తెచ్చాయి అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు, ఏ వర్గాల మద్దతైనా కనీసం ఉంది అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు, ఆ వర్గాలను పూర్తిగా దూరం చేసుకుంటున్నారు అని ఎవరో నేనో మీరో చెప్పక్కర్లే, కూటమి పార్టీలలో ఉన్న కీలక నేతలు కూడా బయటకు చెప్పలేకున్నారు. కానీ ఆఫ్ ది రికార్డు చాలా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు, మొత్తం మా నావను మేమే ముంచేసుకుంటున్నాము అని. మరి ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు? రఘురామకృష్ణంరాజు గారు అదేదో ఉంటుంది, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అని. రఘురామకృష్ణంరాజు గారిని కంట్రోల్ చేద్దామా? తెలుగుదేశం పార్టీ అంత ధైర్యం చేయలేకుంది. లేదు వదిలిపెట్టేద్దామా? అది వాళ్ళ పుట్టి ముంచేస్తూ ఉంది. మరి ఎట్లా ముందుకు వెళ్తారో తెలియట్లేదు వాళ్ళు.